ఇంకొక రెసిపీ చికెన్ పకోడా. దీన్ని స్ట్రీట్ స్టైల్లో చేద్దామండి. చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, కొద్దిగా పెరుగు, కొన్ని కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఒక ఎగ్, ఫుల్ ఎగ్ తీసుకున్నానండి. 1 స్పూన్ బియ్యం పిండి వేసానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేస్తాం. కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ బాగా కోట్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కోట్ చేసుకొని దీన్ని మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యారినేటెడ్ చికెన్ని 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాం. దీనికోసం నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి, చికెన్ పీసెస్కి మసాలాలు బాగా కోట్ అయ్యాయి. పీసెస్ చాలా జ్యూసీగా ఉంటాయండి, ఎందుకంటే మనం వేసిన లెమన్ జ్యూస్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని కంప్లీట్గా ఫ్రై చేసుకోకూడదండి. ఒక 2 to 3 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఆయిల్లోకి వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడా చాలా టేస్టీగా, బయట మనకు స్ట్రీట్లో దొరికే చికెన్ పకోడా లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేస్తానండి ఒక ప్లేట్లోకి. చికెన్ పీసెస్ కొద్దిగా కలర్ చేంజ్ అయితేనే నేను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదండి. తర్వాత మళ్ళీ ఇవి ఆయిల్లోకి వేసి ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పకోడాని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ చికెన్ పకోడా చాలా టేస్టీగా ఉందండి. పీసెస్ అన్నీ మసాలాలు అబ్జర్వ్ చేసి టేస్టీగా ఉన్నాయి. ఎంతో జ్యూసీగా ఉంది లోపల పీస్ అనేది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.